ఈ భూమి మీద అనేక పక్షి జాతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని జాతులు అందమైనవి అయితే మరికొన్ని ప్రమాదకరమైనవి. అలాంటి ప్రమాదకరమైన కొన్ని పక్షుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అందుకని చివరి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. నెంబర్ 1, హుడెడ్ పిటోయ్. విషపూరిత జంతువులు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పాములు మరియు కప్పలు. కానీ పక్షుల్లో కూడా విషపూరితమైన పక్షులు ఉంటాయి. అందులో ఈ పక్షి ఒకటి. ఇది నలుపు మరియు నారింజ రంగుల్లో కలిసి ఉంటుంది. ఈ పక్షి యొక్క చర్మం విషంతో కూడి ఉంటుంది. ఈ పక్షి యొక్క చర్మం న్యూరోటాక్సిన్లతో నిండి ఉండడం వలన ఈ పక్షిని ఎవరైనా తెలియక తింటే మాత్రం వారు చనిపోవడం ఖాయం. కొన్నిసార్లు ఈ పక్షిని తాకినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ పక్షిని ముట్టుకున్న వారిలో చర్మం తిమ్మిరి రావడం, ఇంకా వాంతులు, విరోచనాలు, తర్వాత గుండె కొట్టుకోవడం, ఆగిపోవడం లాంటివి సంభవిస్తాయి. ఈ పక్షి న్యూగినియాకి చెందింది. ఇంత విషపూరితమైన పక్షి అయినప్పటికీ దీని గొంతు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 2, హార్పీ ఈగల్. ఈ పక్షి సౌత్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పక్షి యొక్క రెక్కలు మాత్రం 7 అడుగుల పొడవు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన శక్తివంతమైన వేటాడే పక్షి. ఇది చెట్లపై అన్ని పక్షుల్ని, కోతుల్ని, ఇంకా తనకంటే చిన్నవైన జంతువులు అన్నింటినీ వేటాడి చంపి తినేస్తుంది. వీటి పంజా యొక్క శక్తి చిరుతపులి పంజా యొక్క శక్తితో ఇంచుమించు సమానంగా ఉంటుంది. వీటికి జంతువుల్ని వేటాడడం నేర్పించడం వలన అదృష్టవశాత్తు ఇవి మనుషులపై ఎప్పుడూ దాడి చేయలేదు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈగల్గా పిలుస్తారు. నెంబర్ 3, మ్యూట్ స్వాన్. ఈ పక్షి నీటిలో నివసిస్తుంది. స్వాన్ అంటే హంస అని అర్థం. నిజానికి హంసలు చాలా మృదు స్వభావంతో ఉంటాయి, కానీ ఈ రకపు హంసలు దూకుడు స్వభావంతో ఉంటాయి. ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి. సరస్సుల్లో, చెరువుల్లో, నదుల్లో ఈ రకపు హంసలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. ఇవి దాదాపు 13 కిలోల వరకు పెరుగుతాయి. వీటి రెక్కల పొడవు 8 అడుగుల పొడవు ఉంటుంది. వీటి యొక్క దూకుడు స్వభావం వలన ఇవి జంతువులపై అలాగే మనుషులపై కూడా దాడి చేస్తాయి. 2013లో చికాగోకి చెందిన ఆంథోనీ హెన్స్లే ఒక చెరువులో షికారు చేస్తుండగా ఈ రకపు పక్షి దాడి చేసింది. అది ఎలా అంటే ఆ వ్యక్తి దీని దాడి నుండి తప్పించుకోలేక ఆ చెరువులోనే మునిగి చనిపోయాడు. నెంబర్ 4, ఈగల్. ఈగల్స్ అత్యంత ఎత్తుకు ఎగరగలవు. ఎంత ఎత్తు అంటే మనం వర్షం పడుతున్నప్పుడు ఏం చేస్తాం? సాధారణంగా ఏ గొడుగో లేదా ఏదైనా సురక్షిత ప్రాంతానికో వెళ్ళి మనల్ని మనం తడవకుండా రక్షించుకుంటాం. కానీ ఈగల్స్ మాత్రం వర్షం పడుతున్న మేఘం పైకి వెళ్ళి తడవకుండా తమను తాము రక్షించుకోగలవు. ఇది చూడడానికి చాలా పెద్దగా, భయంకరంగా ఉంటుంది. ఇవి ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నాయి. వీటి యొక్క చూపు చాలా చురుకుగా ఉంటుంది. ఇవి అంత ఎత్తులో ఎగురుతూ కూడా నేలపై ఉన్న చిన్న చిన్న జంతువులను సైతం ఈజీగా పసిగట్టగలవు. వీటి యొక్క ముక్కు చాలా పదునుగా ఉండడం వలన ఇవి జంతువుల మాంసాన్ని ఈజీగా చీల్చేస్తాయి. కొన్ని రకాల ఈగల్స్ మేకల్ని, గొర్రెల్ని తమ కాళ్ళతో గట్టిగా పట్టుకుని ఎత్తైన కొండ ప్రాంతం నుండి వాటిని క్రిందికి పడేలా చేస్తాయి. అవి చనిపోయిన తర్వాత వాటిని చీల్చి తింటాయి. ఇవి అంత శక్తివంతమైనవి, తెలివైనవి, అలాగే ప్రమాదకరమైనవి కూడా. నెంబర్ 5, సౌదర్న్ జియాంట్ పెట్రల్. సముద్రం అనగానే మనకు ముందుగా భారీ తిమింగలాలు, సొరచేపలు, మొసళ్ళు గుర్తుకు వస్తాయి. కానీ ఈ పక్షి వీటికంటే భయంకరమైనది. ఇవి ఎక్కువగా సముద్ర జలాల్లోనే నివసిస్తాయి. వీటి గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఇది చాలా భయంకరమైన పక్షి. ఇవి చనిపోయిన జంతువుల్ని అలాగే బ్రతికున్న చిన్న చిన్న జంతువుల్ని చంపుకొని తినేస్తాయి. సుమారు ఇవి 5.5 కిలోల బరువు పెరుగుతాయి. అలాగే వీటి యొక్క రెక్కలైతే సుమారు 6 అడుగుల పొడవు ఉంటాయి. ఈ పక్షులు ఎంత ప్రమాదకరం అంటే వేరే జాతి పక్షుల్ని దొరకపుచ్చుకొని నీటిలోకి తీసుకెళ్ళి ఊపిరాడకుండా చేసి చనిపోయిన తర్వాత వాటిని తినేస్తాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.